పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తులారాశి వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, రోజువారీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ప్రధానంగా తీసుకుంటే ఉద్యోగపరంగా, వివాహపరంగా, కుటుంబపరంగా, వ్యాపారపరంగా, విద్యార్థులకు, అలానే అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి ఏ విధంగా ఉంది, ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేటటువంటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఛానల్ మొదటిసారిగా చూస్తున్నటువంటి వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ తులారాశి వారిని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా తులారాశి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. 7వ స్థానం అంటే మేషరాశి. 7వ స్థానంలో మనకు ప్రస్తుతం 14వ తేదీ వరకు శుక్రుడు ఒక్కడే ఉంటాడు. కానీ 14వ తేదీ వరకు రవి మీనరాశిలోను, 14వ తేదీ ఉదయం 11:50 రవి మేషరాశిలో ప్రవేశిస్తాడు. అంటే ఉచ్చ స్థానంలో ఉన్నటువంటి రవితో కలిసి, సూర్యుడితో కలిసి శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది. అసలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహాల యొక్క స్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే ఆకాశంలో గ్రహాల యొక్క గమనం అత్యంత కీలకమైనటువంటి మలుపు తిరగబోతుంది. ముఖ్యంగా మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నటువంటి రవితో కలిసి సంచరిస్తున్నటువంటి వేళ ఈ 10 రోజులు కూడా తులారాశి వారి జీవితంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభం కాబోతున్నది. ఆ నూతన అధ్యాయం ఏమిటి, ఎటువంటి నూతన అధ్యాయం ప్రారంభం అవుతుంది అంటే కొన్ని ఊహించినటువంటి మలుపులు కూడా వస్తూ ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు తులారాశి వారికి లాభమా నష్టం అనే విషయం కూడా మనం ఇప్పుడు పరిశీలిద్దాం. అంటే కొన్ని తప్పులు, కొన్ని పొరపాట్లు తులారాశి వారు చేయకూడదు. ఈ 10 రోజుల కాలంలో జరుగుతున్నటువంటి గ్రహాల యొక్క గమనాన్ని కనుక పరిశీలించినట్టయితే సామాజికంగాను మరియు వ్యక్తిగతంగాను పెను మార్పులకు సంకేతం కనిపిస్తుంది. ఏప్రిల్ 14వ తేదీ ఉదయం 11:50 వరకు రవి మీనరాశులను, తర్వాత తన ఉచ్చస్థితి అయినటువంటి మేషరాశులు ప్రవేశిస్తాడు. అంటే రవి ఉచ్చస్థానంలో ఉండేటప్పుడు జనరల్గా రవి అంటేనే గ్రహాలకు రాజు కదా. గ్రహరాజు అయినటువంటి రవి ఉచ్చస్థానంలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే నాయకత్వ లక్షణాలు బలపడుతూ ఉంటాయి, ఆధిపత్య ధోరణి కూడా పెరుగుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలి, అధికారిక పనులలో వేగం కూడా బాగా పెరుగుతుంది. అయితే వ్యక్తిగత సంబంధాలలో మాత్రము తులారాశి వారు అహంకారం తలెత్తకుండా చూసుకోవాలి. అన్నిటికంటే ప్రధానమైన పాయింట్ అంటే ఈ తులారాశి వారికి 6వ స్థానంలో శని కుజగ్రహాల యొక్క, శని కుజుడు బుధగ్రహాల యొక్క కలయిక కూడా జరుగుతున్నది. ఈ అంటే త్రిగ్రహ కూటమి బుధుడితోటి శని కుజగ్రహాలు కలిసి ఉన్నటువంటి కారణం చేత ఊహించినటువంటి విధంగా అగ్ని ప్రమాదాలు కానీ, భూకంపాలు కానీ, లేదా లోకంలో అశాంతిపూర్వమైన వాతావరణం కానీ కనిపిస్తూ ఉంటుంది. అంటే కానీ తులారాశి వారికి ఒక అడ్వాంటేజ్ పాయింట్ ఏంటంటే గురుడు 9వ స్థానంలో ఉండి గురుడు యొక్క పంచమ వీక్షణం డైరెక్ట్గా మీ రాశి మీదనే పడుతున్నటువంటి కారణం చేత గురుడు చాలా బలంగా ఉన్నాడు. ఇక రాహుకేతు గ్రహాల యొక్క ప్రభావం కనుక పరిశీలిస్తే దాదాపుగా అనుకూలంగా మారుతుందని చెప్పాలి. అసలు తులారాశి వారికి ఉద్యోగపరంగా తీసుకుంటే దాదాపుగా ఇప్పటిదాకా ఎదుర్కొన్నటువంటి అనేక రకాలైనటువంటి ప్రతికూలతలు తొలగించుకొని అనుకూలం వైపు అడుగులు పడతాయి. కుటుంబ పరంగా కూడా నూతన వ్యాపార భాగస్వామ్యాలు కానీ, నూతన వివాహ ప్రయత్నాలు కానీ కలిసి వస్తాయని చెప్పాలి. కానీ ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో తులారాశి వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ రోజుల్లో జాగ్రత్తగా ఉండాలని కనుక మనం పరిశీలించినట్లయితే ఏప్రిల్ 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ ఉదయం 4:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఇక్కడ మీకు చంద్రుడు 4థ స్థానంలో సంచరిస్తాడు. 4థ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత అంటే గృహ వాతావరణంలో, ఇంటి వాతావరణంలో ప్రశాంతంగా ఉంటుంది.
కొత్త వస్తువులు కొనుగోలు చేయాలనే ఆలోచన కూడా పెరుగుతుంది. వాహన మరమ్మతులపై ఆసక్తి కూడా చూపిస్తూ ఉంటారు. కానీ కొంచెం తల్లి విషయంలో కొద్దిగా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. కొంత శ్రద్ధ అవసరమని చెప్పాలి. స్థిరాస్తికి సంబంధించినటువంటి చర్చలు కొలిక్కి రాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కానీ మానసికంగా కనుక పరిశీలిస్తే మనస్సు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ పని ఒత్తిడి వలన కొద్దిగా ఆందోళన పెరుగుతుంది. ఏప్రిల్ 13వ తేదీ ఉదయం నుంచి 15వ తేదీ ఉదయం 9:38 వరకు ఉండేటటువంటి సమయంలో పంచమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత సంతానపరమైనటువంటి విషయాలలో కానీ విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కానీ కొంత గందరగోళం ఏర్పడుతూ ఉంటుంది. విద్యార్థులు ఏకాగ్రత కూడా కోల్పోయే అవకాశం ఉంది. పెట్టుబడుల్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ఇన్వెస్ట్ చేసేటటువంటి వారు, స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అకస్మాత్తుగా ధనలాభం కలిగినా ఆ తర్వాత వెంటనే నష్టం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలలో అపార్థాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కొంచెం ఆవేశపడకుండా సంయమనం పాటించడం చాలా మంచిది. 15వ తేదీ ఉదయం 9:38 నుంచి 17వ తేదీ మధ్యాహ్నం 12:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు శత్రువుల పట్ల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. అంటే శత్రువుల నుంచి ఊహించిన విధంగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కానీ మీ తెలివితేటలతో చక్కగా వాటిని ఎదుర్కొంటూ ఉంటారు. అనారోగ్య సమస్యలు ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్యపరమైనటువంటి విషయాలు, నడుము నొప్పులు కానీ కాళ్ళ నొప్పులు కానీ ఇట్లాంటివి ఎక్కువగా వేధించే అవకాశాలు ఉంటాయి. అలానే రుణాలు, అప్పుల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. పోటీ పరీక్షల్లో పాల్గొనేటటువంటి వారి కష్టానికి ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు. మరి 17వ తేదీ నుంచి 19వ తేదీ మధ్యాహ్నం వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది చంద్రుడు 7వ స్థానంలో సంచరిస్తాడు. 7వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఇది మీకు ఒక రకంగా చెప్పాలంటే అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. భాగస్వామ్య పరంగా కానీ వివాహ జీవితంలో కానీ అంటే అనుబంధం అనేటటువంటిది బలపడుతుంది అని చెప్పాలి. అయితే రవి ప్రభావం కారణం చేత కొద్దిగా అహంకారం కూడా పెరిగే అవకాశం ఉంది. పెరిగి చిన్నపాటి వాదనలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార భాగస్వాములతో కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది చాలా చాలా అనుకూలమైనటువంటి సమయము. సామాజికంగా కనుక పరిశీలించినట్టయితే సమాజంలో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిలో మీ యొక్క గౌరవం చక్కగా పెరుగుతుంది. మీకు తెలియని ఒక వ్యక్తి నుండి ముఖ్యమైనటువంటి సలహా మీకు అందుతుంది అని చెప్పాలి. మరి 19వ తేదీ నుండి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలిస్తే ఇది మీకు కొద్దిగా కఠినంగా మారుతుంది, కొద్దిగా గడ్డుకాలంగా ఉంటుంది. ఎందుకంటే ప్రయాణాల సూచనలు కనిపిస్తూ ఉంటాయి, ప్రయాణాల్లో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అనేక రకాలైన జాగ్రత్తలు పాటించినప్పటికీ ఎక్కడో ఒక చోట తెలియనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆకస్మికమైనటువంటి ధన నష్టం కూడా కలుగుతూ ఉంటుంది. అధికమైనటువంటి ఖర్చులు చేసే అవకాశం ఉంటుంది. దీంట్లో కూడా పాజిటివ్ ఏంటంటే పిత్రార్జిత ఆస్తుల విషయంలో కొంచెం మంచి వార్తలు వింటారు. రహస్య విషయాలు తెలుసుకోవడంపై ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎవరికి సలహాలు ఇవ్వకుండా ఉండటం అనేటటువంటిది చాలా మంచిది. తులారాశి వారు చక్కగా లక్ష్మీ అష్టోత్తరం పారాయణం చేయటం, ప్రతిరోజు కూడా శివాభిషేకం చేసుకోవటం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఇవి తులారాశి వారికి సంబంధించిన ఫలితాలు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు గోచార రీత్యా చెప్పినటువంటి ఫలితాలు. ఎవరైనా సరే వ్యక్తిగత జాతకంలో తీవ్రంగా వివాహపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా రకరకాలైన సమస్యలతో కనుక బాధపడుతూ ఉన్నట్లయితే అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడ ఉందో తెలుసుకొని దానికి తగినటువంటి విధంగా దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి తులారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.